సమ్మర్ వచ్చేసినప్పుడు మన తినే వంటల్లో పాటు అంటే అన్నిట్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్క సమ్మర్కే పర్ఫెక్ట్గా చూస్తాం ఆ మార్పులు. అయితే ఏంటి రెసిపీ పేరు? దహీ దోశ. దహీ దోశ. ఓకే, మామూలుగా దోశలు తింటాం కదా ఇప్పుడు, అది మామూలుగా ఉంటుంది. సమ్మర్లో స్పెషల్ ఇది దహీ దోశ. దహీ వడలాగా దహీ దోశ. ఓ ఐడియా ఏమనుకున్నారు ప్రవీణ? అంటే మనం దోశ పిండిలో పెరుగు వేసేసి దోశ చేసేసి. అవును, పెరుగు ఒక్కొక్కసారి మజ్జిగ దోశలను వేస్తారు. అది ఓకే, అది కూడా చేసుకుంటాం. అలా కాకుండా దహీ వడలాగా దహీ దోశ. దహీ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూసేద్దాం. దహీ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, ఉప్పు, వంట సోడా, నూనె, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, కొత్తిమీర తరుగు, పెరుగు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించిన తాలింపు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, ఇంక చేయటమే ఆలస్యం. సో ఇది దోశ పిండి, మామూలు దోశ పిండినే. సో దీంట్లో కొంచెం సోడా ఉప్పు, అలాగే ఉప్పు కలుపుకుందాం ప్రవీణ. వంట సోడా కొంచెం వేసి కలుపుకుంటాను. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసుకుంటాం. పెరుగు. సో ఇది ఫైనల్ సర్వింగ్ అన్నమాట. పెరుగులో మనం ఇప్పుడు పెరుగు వడకి ఏమేమి కలుపుకుంటామో అవన్నీ కలుపుకోవాలన్నమాట. దీంట్లో కూడా కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు. అవునా, నేను ఉల్లిపాయలు దోశలు వేస్తారు అనుకున్నాను. అసలు మీరు ట్విస్ట్ ఇవ్వండి, వనమాల గారు ఎలా అవుతారు. క్యారెట్ తురిమిన క్యారెట్. మన పెరుగు వడలు కూడా ఇవన్నీ ఉంటాయి కదా ప్రవీణ. ఉల్లిపాయ వేయంగా అవి ఇది వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొత్తిమీర, ఓకే, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటుంది. తాలింపు వేసి సో దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బుజ్జి దోశలు వేసుకుందాం. కొంచెం నూనె వేయండి. ఇలాంటివే నేను ఇంట్లో కూడా ఇలా ఏదైనా అమ్మ చేసినప్పుడు ఇలా పక్కన చేసి ఇలా చేసిన అనుకో, వినా ఆగం పర్లేదు, చేయకు వినా, చెప్పిన పర్లేదు, పక్కెళ్ళు. అవునా, ఇది ఆగమంట. ఇది ఎంత హెల్ప్ అవుతుంది తెలుసా, దోశ అతుక్కోకుండా. అవును, వాళ్ళని ఒకసారి చేయమని చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది కదా. సో ఇలా ఇప్పుడు మనం దోశలు వేయాలి. నేను వేస్తాను. కొంచెం థిక్గా అంటే మందంగా దోశలు వేసుకుంటే. ఇది ఇడ్లీ రూపంలో ఉన్న దోశ అన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇంకొక ఫ్రై చేసుకో. సో ఈ దోశల్ని ఇలా ఇప్పుడు వేడిగా ఉన్న పెరుగులోనే అట్లా వేడి దోశ ప్లేట్ మీద ఫస్ట్ దోశలు వేసేసుకొని దాని మీద ఈ పెరుగు వేసేయాలి. ఓకే, దీని లోపలే వేసేసుకుంటే తీసేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయిపోతుంది. డెలికేట్గా ఉంటాయి కదా దోశ, సో అందువల్ల. ఇప్పుడు ఈ దోశ తిన్నాక అందరూ వడలు మర్చిపోతారు. దోశ బాగుందంటారా? వావ్, దోశలన్నీ రెడీ. తీసేనా? తీసేది. ఓకే, 1 4. ఇందాక మనం కలుపుకున్న ఈ పెరుగు. అలా వేడుకున్నప్పుడే వేస్తే పెరుగు బాగా పడుతుంది కదా. ఇది కాసేపు తర్వాత పెరుగు చాలా పీల్చుకుంటుంది ప్రవీణ. ఇంకా కొంచెం పెరుగు పడుతుంది దీనికి. ఇంకొంచెం ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఈ పెరుగంతా 3 దోశలకు సరిపోద్దేమో. మనం 4. దీని మీద కొంచెం క్యారెట్, కొంచెం కొత్తిమీర,
మాత్రం తాలింపు. తాలింపులో ఏమేమి వేశారు? కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి తాలింపులో వేసాం. సో పచ్చిమిర్చి ముక్కలు ఎక్కడ లేవని ఫీల్ అవ్వకండి, ఇప్పుడు తాలింపులో వచ్చేసాయి బోలెడు. సో ఇది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. అన్ని సోక్ చేసుకుని ఫ్లేవర్ అంతా చాలా సాఫ్ట్గా ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. ఓకే. సో ప్రవీణ గారు దహి దోశ రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. దహి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, ఉప్పు, వంట సోడా, నూనె, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, కొత్తిమీర తరుగు, పెరుగు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించిన తాలింపు. దహి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా దోశ పిండి తీసుకొని దానిలో కొద్దిగా సరిపడినంత ఉప్పు, వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత ఉప్పు, దానికి ఒక పచ్చి ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, కొత్తిమీర, మనం రెడీ చేసిన తాలింపు కొద్దిగా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి కొంచెం వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న దోశ పిండిని చిన్న చిన్న దోశల్లాగా బాగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు వైపులకి తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని దోశలు అన్నిటిపైన వేసి క్యారెట్ తురుము, కొత్తిమీర తాలింపు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దహి దోశ రెడీ.